హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ముందుగా ఈరోజు స్టాక్ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. చివరి వరకు కూడా అదే పాజిటివ్ కొనసాగింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 59,069 పాయింట్ల 20 దగ్గర స్థిరపడితే బీఎస్సీ వచ్చేసి 84,929 పాయింట్ల 36 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 50 వచ్చేసి 25,966.40 దగ్గర స్థిరపడ్డది. ఇక ఐపీఓ విషయానికి వస్తే ఒకటే ఐపీఓ లిస్ట్ అయింది, అది కూడా ఐసిఐసిఐ ఏఎంసీ. అది కూడా 20% లిస్టింగ్తో ప్రాఫిట్ వచ్చింది. నాలెడ్జ్ మెరైన్ కంపెనీ వాళ్ళకి ఒక ఆర్డర్ అయితే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆర్డర్ వాల్యూ వచ్చేసి 59 కోట్లు. ఇది రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఆఫ్ వాళ్ళ వరకుగా అర్థమవుతుంది. అదే విధంగా ఆర్డర్ డీటెయిల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి, చూడండి. తర్వాతకి నౌకర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి రైల్వే టెర్మినల్స్ నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఆర్డర్ వాల్యూ వచ్చేసి 63,22,00,000గా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు 3 బ్యాంకుల్ని షేర్స్ ని అమ్మాలనుకుంటున్నారు. ఆ బ్యాంక్స్ వచ్చేసి యూకో బ్యాంక్, పంజాబ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనకు అర్థమవుతుంది. హెచ్సిసి వాళ్ళకి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది, రైల్వే ఆర్డర్. ఆర్డర్ వాల్యూ వచ్చేసి 901 కోటి వరకుగా ఉన్నది. ఇది జాయింట్ వెంచర్ వర్క్. జాయింట్ వెంచర్ లో హెచ్సిసి వాళ్ళు 65% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ అయితే వీళ్ళకి వర్క్ వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎన్బిసిసి వాళ్ళకి ఒక వర్క్ అయితే రావడం జరిగింది. ఆ వర్క్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా మనకు అర్థమవుతుంది. వర్క్ వాల్యూ వచ్చేసి 180 కోట్ల దగ్గరలో ఉన్నది. అది ఎక్కడ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షంలాపూర్ ఫేజ్ 2 పర్మనెంట్ క్యాంపస్ వర్క్ గా మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.